ఎవరు మీరు? లేదు మొక్కలు ఎవరయ్యా మీరు? ఎక్కడికి వచ్చినారు? ఏటైంది? పడిపోయినావా? ఎవరు మీరు? పడిపోయినా దెబ్బలేట్ తగిలినాయా? ఏం పడిపోయావు? కాలు జారిపోయిందా? ఇంతకుముందు పొలం కూడా వచ్చినావా? రాలేదా? అది సంగతి, అందుకే పడిపోయినావు. జాగ్రత్త తీసుకోవాలయ్యా, దెబ్బటి తగలేదు కదా. ఎవరు అబ్బాయిలు మీరు? ఎవరు మీరు? అవునా, ఏ ఊరయ్యా? ఎందుకు వచ్చినారు? అవునా, అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందయ్యా. మరి మీకు పొలం పని తెలుసా? మరి ఎందుకు వచ్చినారు మరి? ఓహో, మరి కష్టపడగలరా? ఏమైనా తిన్నారయ్యా? ఏడు తిన్నారు? గింజన్నం తిన్నారా? స్కూల్కి వెళ్ళడం లేదా? చదువు మానేశారా? ఓహో, సెలవుల్లో పంచాయతీలు వచ్చినారా? మరి పడిపోయినావు. పని చేస్తారు, గొట్టు మీద నాటమే మీకు రావడం లేదు. పొలం పని ఎలా చేయగలరయ్యా? పొలం పని చాలా కష్టమయ్యా, మేమే చేయలేకపోతున్నాము. ఎండలోనే పని చేయాలా? మేమనుకో కష్టజీవులము, ఎండకి వానకి తట్టుకోగలమయ్యా. మీరు చదువుకునే పిల్లలు, మీరు పొలం పని చేయలేరయ్యా. మరి నాన్నగారికి బాగవుద్దని డాక్టర్ చెప్పినారా? మరి కొన్ని రోజులైతే నయమవుద్దని చెప్పినారా? అయ్యయ్యో, మరి చదువుకోవలసిన వయసులోన మీరు పొలం పనులు చేయవలసి వస్తుంది. మీ కష్టమవులకి రాకూడదయ్యా. నేను దేవుడికి మొక్కుతాను. మీరు మాత్రము అయ్యకి బాగా అయిపోయిన తర్వాత మీరు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలయ్యా. నాన్నగారు బాగా అయిపోద్ది, మళ్ళీ పొలం పనికి వస్తారు. మీరు చేయలేరయ్యా. ఇప్పుడు పడిపోయినావు కదా, దెబ్బలు తగిలిపోతాయి అయ్యా. మేమనుకో ఇవాళ పొద్దున్న వరకు పని చేస్తూ ఉంటాం. మేము గంజి గొడుగు తాగేసి పొలం పనికి వచ్చి ఎండనక వాననక మేము పని చేస్తుంటాము. మీరు వాళ్ళకి చేయలేరయ్యా. ఇప్పుడైనా అర్థమైందా తల్లిదండ్రుల కష్టమేటో? వాళ్ళు పొలం పని చేసుకొని మీకు చదివిస్తూ ఉంటారు. కాబట్టి మీరు చదువుకోవాలి బాగా, పొలం పని చేయలేరయ్యా మీరు చదువుకున్నోళ్ళు. చూడు, ఈ తమ్ముడు పొలం గట్టు మీద నడిచి మరీ పడిపోయినాడు. అట్టయితే ఎట్టా బిడ్డ? సరే, అయితే నేను మీ కుటుంబం కోసము దేవుడికి ప్రార్థన చేస్తాను.